హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను సఖీ బీమా యోజనని అప్లై చేశానండి. నాకు వాళ్ళ నుంచి కాల్ అండ్ మెసేజ్ అనేది వచ్చింది. నేను ఎలా అప్లై చేశానో మీకు చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగానే అప్లై చేయండి. మీకు కూడా కాల్ అండ్ మెసేజ్ అనేది వస్తుంది. నా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి ఓపెన్ చేసి ఇంకా ఎలా అప్లై అనేది చేసుకోండి. ఎలా అప్లై చేయాలో నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఫస్ట్ మన ఎల్ఐసి కింద లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఐసి సఖీ బీమా యోజన అని వస్తుంది. దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఓకే బటన్ వస్తుంది. ఓకే బటన్ వస్తే మనకు అప్లై చేసే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ కాడ మీ నేమ్ అనేది ఇచ్చేయండి. నేమ్ అనేది ఇచ్చిన తర్వాత అలానే మళ్ళీ ఫీమేల్ ఇండియా అనే అందులోనే ఉంటుంది. మనం ఏం చేయనవసరం లేదు. దాని తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ ఏమైనా అడిగిన తర్వాత మళ్ళీ వేరేది ఉంటే బాగుండదు కదా. సో మీరు 10thలో ఏది ఉంటుందో అది మాత్రమే ఇవ్వండి. నేను అప్లై చేసిన తర్వాత వాళ్ళు కొంచెం త్వరగానే రెస్పాండ్ అయ్యారు. కాల్ అనేది చేశారు. నాకు కొంచెం వీలు కుదరలేదని మళ్ళీ మెసేజ్ కూడా చేశారండి వాళ్ళు. సో మీరు కూడా అప్లై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా కాల్ అండ్ మెసేజ్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఇచ్చేస్తాం కదా. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది అక్కడ. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎమ్మటే ఒక మెసేజ్ అనేది ఇస్తారనమాట. మనకు టెక్స్ట్ మెసేజ్ నాకు వచ్చిందండి. అది టెక్స్ట్ మీరు రిజిస్టర్ అయ్యారు, మీకు త్వరలోనే మేము కన్సల్ట్ అవుతాము అని, మీకు కాల్ అనేది చేస్తామని వాళ్ళు ఒక మెసేజ్ అనేది చేస్తారనమాట. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్కి ఏ ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అనేది అక్కడ టైప్ చేయండి. ఆ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత కింద మనకు ఇంకా కొంచెం కిందికి వస్తే అడ్రస్ 1, అడ్రస్ 2 అనేది ఉంటుంది. సో మనకు అడ్రస్ 1లో ఏ అడ్రస్ అయితే మీరు ఇస్తారో అదే అడ్రస్ 2లో కూడా ఇవ్వండి, సేమ్ అడ్రస్. ఎందుకంటే అడ్రస్ 1, అడ్రస్ 2లో వేరే అడ్రస్ ఇంకా మీరు టైప్ చేసినట్టే మీకు కాల్ అండ్ మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఇక నేనైతే ఇలానే చేశానండి. అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2లో సేమ్ అడ్రస్ అనేది ఇచ్చాను. ఎంఎల్జీ అనే ఎన్ఎల్జీ అంటే మిర్యాలగూడెం అనమాట మాది. నేను కొంచెం షార్ట్లో కాబట్టి ఎంఎల్జీ అని పెట్టేశాను. కానీ మీరు మిర్యాలగూడెం అని పెట్టండి. అదే మొత్తం వర్డ్తో సహా మొత్తం మీ అడ్రస్ అనేది రాయండి. మొత్తము మీ విలేజు, డిస్టిక్, స్టేట్ అనేది రాసిన తర్వాత కింద మన పిన్ కోడ్ అనేది అడుగుతుంది. మీరు ఎక్కడి నుంచి పని చేయాలనుకుంటారో, ఎక్కడ ఏ సిటీలో ఉంటారో అక్కడ పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేయండి. పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మన వాళ్ళు ఎవరైనా ఎల్ఐసి వాళ్ళు ఉంటురా లేరా అని ఉంటుంది. అక్కడ ఎస్ ఆర్ నో అక్కడ నో అని టైప్ చేయండి. నో క్లిక్ చేసిన తర్వాత కింద మన క్యాప్చా వస్తుంది. అక్కడ 8Q7 అది ఉంది కదా, అదే అనమాట క్యాప్చా అనేది. అక్కడ పైన ఏం కనిపిస్తుందో సేమ్ అదే కింద టైప్ చేసి సబ్మిట్ అని వత్తండి. సబ్మిట్ చేసినాక మనకి ఇట్లా వస్తుందన్నమాట. విచ్ యువర్ సిటీ అని, మీకు ఏ సిటీ కావాలో ఆ సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని కింద మళ్ళీ సబ్మిట్ అని ఒత్తితే అది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకు టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుందండి. దాని తర్వాత వాళ్ళు వితిన్ 24 అవర్స్లో మీకు కాల్ అండ్ మెసేజ్ అనేది చేస్తారనమాట. నాకు వితిన్ 24 అవర్స్లో కాల్ అనేది వాళ్ళు చేశారు. బాగానే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. నాకు కొంచెం పని ఉండి నేను ప్రూఫ్స్ అన్నీ ఇవ్వలేకపోయాను. సో వాళ్ళు మళ్ళీ మెసేజ్ కూడా నాకు చేయడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటో నేను మీకు అది కూడా చూపిస్తానండి. నాకు వాళ్ళు మెసేజ్ చేసి నా ఫోటో, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ప్రూఫ్, నేను గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను మొత్తం పంపించమని చెప్పారు. నేను ఆ రోజు ఇవ్వలేకపోయాను అప్లై చేసిన రోజు, కానీ ఇవాళ నేను పంపించానండి. చూడండి మెసేజ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు అప్లై